హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే పెప్పర్ మటన్ అయితే చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక చిన్న కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని నేనైతే నెయ్యితో చేస్తున్నానండి ఈ పెప్పర్ మటన్ అనేది. ఫస్ట్ ఆ నెయ్యి అయితే వేస్తున్నాను. ఒక చిన్న స్మాల్ స్పూన్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇందులోకి రా స్పైసెస్ అయితే యాడ్ చేద్దాము. రా స్పైసెస్ వచ్చి స్టార్ ఫ్లేవర్, బ్లాక్ ఇలాచి, చెక్క, లవంగాలు, సాజీరా అన్నమాట. ఈ రా స్పైసెస్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. ఇవి కొంచెం చిటపట అన్నాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమీ రావనక్కర్లేదండి, జస్ట్ బేబీ పింక్ కలర్ లోకి వస్తే సరిపోతుంది అనమాట. దీన్ని లైట్ గా ఫ్రై చేసేసుకుందాము. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేశాను అనమాట. వీటిని కూడా పచ్చిన వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము. తర్వాత కరివేపాకు చిటపట్టమనిపిద్దాము కొంచెం. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు చాలానే చూపిస్తాను మీకు. ఏం కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆ వంటలు అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ లో ఒక చెక్క, ఒక యాలుక, ఒక ఇలాచి వేసి గ్రైండ్ చేయండి. కొత్తిమీర కూడా వేసాను అనమాట, అందుకనే గ్రీన్ కలర్ లో ఉంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే. ఇవి పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకుందాము. తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకుందాము. మటన్ అయితే కొంచెం లేతగా ఉందండి. ఇది ల్యాంబ్ అన్నమాట, పొట్టేలు. దీన్ని కింద నుంచి పై వరకు శుభ్రంగా తిప్పేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తము మటన్ కి అయితే అంటే పోటేటట్టు అయితే తిప్పేసుకుందాము. మంచిగా తిప్పుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మటన్ కంతా పట్టేటట్టు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు అయితే యాడ్ చేద్దాము. కారం అయితే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అనమాట, జస్ట్ కలర్ కోసము. ఒక స్పూను, ఎందుకంటే ఇందులోకి మనం మిరియాల పొడి అయితేనే స్పైసీకి మిరియాల పొడి అయితే వాడుతున్నాము. పెప్పర్ మటన్ అని చెప్పాను కదా, అందుకని స్పైసీ అంతా మిరియాల పొడితోనే వస్తుంది అన్నమాట. మిరియాలు కొంచెం చూసి తీసుకోండి, క్వాలిటీ తీసుకోండి, స్పైసీ ఎక్కువ ఉంటాయి.
తర్వాత చిన్న టమోటా అండి, ట్యాంగీనెస్ కోసము ఇలాగైతే పిసికి వేస్తున్నాను. పండు టమోటా అయితే ఒకటే యాడ్ చేశాను అనమాట. ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అండి. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది మిరియాల పొడి. అయితే చాలా ఘాటుగా ఉంది మిరియాల పొడి, అందుకనే కొంచెం తక్కువ వేసాను. మీకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలంటే, ఘాటునెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మిరియాల పొడి అయితే. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి స్పైసీ అయితే. కొంచెం ఉడకనిచ్చేద్దాము దీన్ని. తర్వాత ఇందులోకి గరం మసాలా, మటన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. శుభ్రంగా తిప్పేసుకుందాము కింద నుంచి పై వరకు అయితే. మటన్ మంచిగా కుక్ అవ్వాలండి, మరీ హార్డ్గా ఉండకూడదు అనమాట. సాఫ్ట్గా కుక్ అవ్వాలని, అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కర్రీకి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను. నేను చిక్కటి గ్రేవీ కోసం అయితే 1 గ్లాస్ వేసాను అనమాట. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ పోసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేయండి. స్పైసీ సరిపోదు కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ అయితే ఇంకొంచెం యాడ్ చేయండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. కొంచెం మీరు సూప్ లాగా తినాలి అనుకుంటే ఒక 2 గ్లాసులు ఎగస్ట్రానే పోసుకోవచ్చు వాటర్, ఏం కాదు. నాకు సూప్ లాగా వద్దు కాబట్టి నేను ఇలా డ్రైగా కొంచెం రోస్టెడ్ లాగా చేసుకున్నాను అనమాట ఈ మటన్ కర్రీ అనేది, పెప్పర్ మటన్ అనేది. దీన్ని 10 to 11 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాము. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి పెప్పర్ మటన్ అనేది. చూడండి, చాలా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. మటన్ అది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని వేడివేడిగా బగారా రైస్లోకి బాగుంటుంది, రోటీస్ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ పెప్పర్ చికెన్ అనేది. ఈ మాన్సూన్ వెదర్లో వర్షాలు పడ్డాయి కదండి, అందరికీ జలుబులు కొంచెం జ్వరాలు ఉంటాయి. కొంచెం నోటికి స్పైసీగా తినాలన్నప్పుడు ఇలాగ పెప్పర్ మటన్ అయితే చేసుకోండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది, ఘాటుగా అనిపిస్తుంది అనమాట. ఇంతేనండి, నా స్టైల్లో అయితే పెప్పర్ మటన్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.